క్రైస్తవ ప్రపంచంలో రూతు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు అట్టి గొప్ప స్థానాన్ని రూతుకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా స్థానాన్ని సంపాదించుకుంది. అంతా అయిపోయింది అనుకున్న తన జీవితాన్ని దేవుడు తన శక్తితో మరలా పునః ప్రారంభించి ఉన్నతమైన వెలుగులతో ఆమె జీవితాన్ని నింపడం జరిగింది. ఏ పొలానికి ఆమె అడుగు పెట్టిందో ఆ పొలానికే యజమానిగా మారింది. బోయాజుకు భార్యగా మారింది. ఓబేదుకు తల్లిగా మారింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకు ఆమె జీవితం ఆశీర్వాదం మారిందో తెలుసా? రూతు తన అత్తతో పాటు మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళింది. మోయాబీలు లోతు యొక్క అక్రమ సంతానం. అందువలన దేవుడు మోయాబీలను ఇశ్రాయేలీయులతో జత కట్టొద్దు అని చెప్పాడు. మోయాబీయులను వారి సమాజంలో చేర్చుకోవద్దని చెప్పాడు. అయితే మోయాబీయురాలైన రూతు మోయాబు జీవితాన్ని వదిలిపెట్టింది. మోయాబు జీవితం దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు, లోకానికి గుర్తు, లోక ఆశలకు గుర్తు. దానిని విడిచిపెట్టిందే కనుక ఆమె జీవితం ఫలించింది. అలాగే మనం లోకానుసారంగా లోకంలో పాపులుగా జీవించిన వారం ఇప్పుడు దేవుడి దీవెన మనం పొందాలి అంటే, దేవుని వంశావళిలో మనం చేరాలి అంటే, జీవా గ్రంథంలో మన పేరు కావాలి